రామ్ ప్రసాద్ గారు ఈ మధ్య రిటైర్మెంట్‌కి సంబంధించి రకరకాల కొత్త కాన్సెప్ట్‌లు ఏవో వింటున్నాను. ఏదో ఎర్లీ రిటైర్మెంట్ అంట. 40, 45 సంవత్సరాల వయసుకే రిటైర్ అయిపోవడము. తర్వాత ఏదో ఫైర్ కాన్సెప్ట్ అంట. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ రిటైర్డ్ ఎర్లీ అంట. ఏంటసలు ఈ 40, 45 ఏళ్ళకే రిటైర్ అవ్వడం ఏంటి? ఈ ఫైర్ కాన్సెప్ట్‌లేంటి? ఏంటసలు 40 ఏళ్ళకే రిటైర్ అవ్వాల్సిన అవసరం ఏముందంటారసలు? వెరీ గుడ్ సార్. 40 ఏళ్ళకే రిటైర్ అవ్వాలని 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకి చెప్తే ఎలా? ఈ 40 ఏళ్ళకే రిటైర్ అవ్వాలి అనే కాన్సెప్ట్ 20 ఏళ్ళలో ఉన్న వాళ్ళకి చెప్పాలి మనం. అది. 40 ఏళ్ళలో ఉన్న వ్యక్తికి ఎర్లీ రిటైర్మెంట్. ఎందుకంటే సైకలాజికల్‌గా అందరూ ట్యూన్ అయిపోయారు. ఏమని ట్యూన్ అయిపోయారంటే ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారని అడిగామనుకోండి, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ ఏమో సార్ మా రిటైర్మెంట్ 58 ఇయర్స్ అని ఉంది మా ఆఫర్ లెటర్‌లో. సో 58కి రిటైర్ అవుతా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్‌లు పెంచారుగా. తెలంగాణలో అయితే గవర్నమెంట్ డాక్టర్స్ అట్ 65, 66 రిటైర్ అవుతున్నారు. రిటైర్మెంట్ ఎప్పుడంటే వాళ్ళు అది చూస్తున్నారు. నో, దట్ ఈస్ నాట్ రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే పని చేయకపోవడం కాదు. పని ఆపేస్తే రిటైర్మెంట్ కాదు. రిటైర్మెంట్ అంటే డబ్బు గురించిన బాదరబందీ లేకుండా నాకు సరిపడా డబ్బు ఉంది, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతకడానికి, అయినా నాకు ఇష్టం వచ్చిన పని ఇష్టం వచ్చిన టైంలో చేస్తా, అదే రిటైర్మెంట్. పని చేయకపోతే రిటైర్మెంట్ కాదు. పని చేసినా డబ్బు గురించిన భయం లేదు, బెంగ లేదు, నాకు సరిపడా డబ్బులు ఉన్నాయి, నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్, నా జీవిత కాలం తినడానికి, అంటే అదే రిటైర్మెంట్. అది ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది ఎవరికైనా. ఎంత ఎర్లీగా అంటే ఇవాళ రేపా, అది కూడా పాసిబుల్. చాలామందికి ఆ పాసిబిలిటీ ఉంటుంది, కానీ వాళ్ళు ఐడెంటిఫై చేయరు. ఎందుకంటే అదే వర్కింగ్ ఆఫర్ లెటర్ చూసుకొని పని చేస్తున్నారు. 58 ఏళ్ళకి రిటైర్మెంట్, 62 ఏళ్ళకి రిటైర్మెంట్ అని. అలా కాదు కదా. మీరంటూ మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలగాలి. అది మీ పర్సనల్ టైం. అంటే టైం మీ కంట్రోల్లో ఉండాలి. మనీ గురించి టెన్షన్ ఉండకూడదు. ఇప్పుడు డబ్బులు టైం ఉన్నా కానీ డబ్బులు లేకపోతే ఎలా? మీ దగ్గర సరిపడా డబ్బులుండి కంప్లీట్ టైం మీ చేతిలో ఉంటే మీరు ఏం చేసినా రిటైర్మెంటే. అదే ఎర్లీ రిటైర్మెంట్. సైకలాజికల్గా ఎప్పుడు ట్యూన్ అవ్వద్దు. ఇది నచ్చదు ఎవరికి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక 4 ఏళ్ల క్రితం 38 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేశారు. 4 ఏళ్ల క్రితం. 38 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి. ఓకే, 38 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తి నాకు ఫోన్ చేశారు. సార్ నాకు రిటైర్మెంట్ ప్లానింగ్ కావాలన్నారు. నార్మల్గా రిటైర్మెంట్ అన్నప్పుడు నేను ఎర్లీ రిటైర్మెంటే ప్రిఫర్ చేస్తాను ఎవరికైనా. వాళ్ళు 60 ఏళ్ళు అంటే కనీసం 50 ఏళ్ళకి ప్లాన్ చేస్తాను. 50 ఏళ్ళకి కనీసం. 52కి 50 ఏళ్ళకి వెసులుబాటుని బట్టి, బాధ్యతలు, పిల్లలు ఇవన్నీ బట్టి. నేను అన్నాను, సార్ ఎప్పుడు రిటైర్ అవుతారు? 42కి రిటైర్ అవుతాను సార్ అన్నారు. 40 అంటే నేను అన్నాను 2042కా మీ వయసు 42కా? నా వయసు 42కా అన్నాడు. ఇప్పుడే 38 38 చెప్పారు, 42కి రిటైర్మెంట్ అన్నారు. 3-4 ఏళ్ళకి. ఐఎమ్ షాక్. చాలా ఇంట్రెస్టింగ్ కదా. సార్ ఎందుకు మీరు 42 ఏళ్ళకే రిటైర్ అవ్వాలనుకుంటున్నారు, నేను తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవచ్చు సార్. నాకు ఒక పర్సనల్ స్టోరీని చెప్పమంటారా? చెప్పండి సార్. సార్ నాకు సింగిల్ పేరెంట్, మా ఫాదర్ ఒక్కరే. మా మదర్ నా చిన్నప్పుడే పోయారు. 7th, 8th స్టాండర్డ్లో ఆమె పోయారు. మా ఫాదర్ అప్పటి నుంచి మా ఫాదర్ బీయింగ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాది కర్ణాటక, ఇక్కడ సెటిల్ అయ్యాం. ఆయన నన్నే చూసుకున్నారు, ఇంకా వేరేది ఏం పెట్టుకోవాలి. ఆయన డ్యూటీ నన్ను చూసుకోవటం, ఆయన ఒక్కరే నన్ను చూసుకున్నారు కదా. వీఆర్ వెరీ క్లోజ్. నా ఇంజనీరింగ్ హైదరాబాద్లో జరిగింది, ఇక్కడే జరిగింది. ఆయన అన్నిటికీ నాకు అందుబాటులో ఉన్నారు. నా గురించి ఆయన కంప్లీట్ లైఫ్ సాక్రిఫైస్ చేశారు. ఓకే, అయితే మా ఇద్దరికి ఒక కోరిక ఏంటంటే మేమిద్దరం కలిపి ట్రావెల్ చేయాలి, ఇద్దరం కలిపే వెకేషన్కి వెళ్ళాలి, అప్పుడప్పుడు వెళ్ళేది కూడా. అయితే నా మ్యారేజ్ టైంలో మా వైఫ్కి చెప్పాను ఒక కండిషన్. ఏమని చెప్పాను? మనం మ్యారేజ్ అయ్యాక ఎవ్రీ ఇయర్ నేను మా ఫాదర్తో వెకేషన్కి వెళ్తాను. మా ఫాదర్ ఒక్కరితోనే, నిన్ను కానీ పిల్లల్ని కానీ తీసుకెళ్ళను. మనం సపరేట్గా వెళ్తాం, బట్ ఒకటి మాత్రం ఎక్స్క్లూజివ్ నేను మా ఫాదర్ వెళ్తాము అని చెప్పాను. ఈ రోజుల్లో పిల్లలు నిజంగా పేరెంట్స్ కోసం అలాంటి డెసిషన్ తీసుకోవడం స్వాగతించాలి అసలు. ఆయన చెప్తే ఒప్పుకుంది, ఆయన మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఉన్నారు ఆయన. ఓకే చేసుకున్నారు. ఓకే గుడ్ కదా, ఇంకేంటి సార్ ప్రాబ్లం అన్న. ద ప్రాబ్లం ఇక్కడే ఉంది సార్. మా ఫాదరు 60 ఏళ్ళకి రిటైర్ అయ్యారు, కానీ రిటైర్ అయిన 5వ నెలలో ఆయన చనిపోయారు. ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చి ఆ స్ట్రోక్లోనే ఆయన పోయారు. ఇప్పుడు చెప్పండి, ఆయన జీవితంలో ఆయన ఏం చూశారు సార్? 60 ఏళ్ళు తర్వాత లైఫ్ గురించే బ్రతికారే, 60 ఏట ఆయన లేరు. మా ఫస్ట్ వెకేషన్ కూడా అవ్వాలి మా ఫాదర్తో. ఆయన నా కొరకు ఒక దగ్గర ఒక టౌన్లో 10 ఎకరాల పొలం కొని 10 ఎకరాల పొలంలో ఎన్నో పండించారు. ఆయన ఇంకా ఆ పండ్లు తినలా. ఆయన అక్కడ ఉంటారు, నేను వీకెండ్కి వెళ్తా, మీ ఇద్దరం కలిసి అని ప్లాన్.
నా చదువుకు పెట్టగా మిగిలిన డబ్బులతో ఆయనకున్న ప్యాషన్ ఏంటంటే వ్యవసాయం అంటే ఏదో పండించాలని కాదు, తోటలాగా ఒక ఫాము, అది 10 acres ఫాము విత్ కాంపౌండ్ వాళ్ళు అన్నీ కట్టారు. ఈ సెట్ ఎవ్రీథింగ్ రెడీ, బట్ ఫస్ట్ ఫ్రూట్ ఆయన తినలేదు. సో రిటైర్మెంట్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు అన్నాడు. మీకు శక్తి ఉన్నప్పుడు మనీ సమకూర్చుకొని టైంని మీ ఆధీనంలో తీసుకొని మీకు నచ్చిన పనులు టైం లిమిట్ లేకుండా చెయ్యటమే రిటైర్మెంట్. దానికి 65 ఏళ్ళు 50 ఏళ్ళు 40 లేదు. ఆస్తులు కూడబెడుతున్నారు కానీ రిటైర్మెంట్ పాసిబుల్ లేదని ఆలోచన లేకపోతే ఎలా అవుతారు రిటైర్మెంట్? మీరు 60 ఏళ్ళ దాకా పనిచేయడం టార్గెట్ కాదు. ఈరోజు ఆపేస్తే ఇంకొక 50 ఏళ్ళు తినడానికి డబ్బులు ఉంటే యువర్ రిటైర్డ్. టైంని మీ చేతుల్లోకి తీసుకోండి. యువర్ టైం షుడ్ బి ఇన్ యువర్ హ్యాండ్. అది తీసుకుంటే అదే రిటైర్మెంట్. అప్పుడు ఏం చేయగలుగుతారు? మీకు నచ్చిన ప్రతి ఒక్కరితో టైం స్పెండ్ చేయగలుగుతారు, మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు, మీ పేరెంట్స్తో టైం స్పెండ్ చేస్తారు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు. నచ్చిన టైంకి నచ్చిన దగ్గర ఉంటారు, నచ్చిన పని చేసుకుంటారు. అదే రిటైర్మెంట్. ఎక్కువ డబ్బులు సంపాదించడము అవి కాకూడదు. ఇప్పుడు టార్గెట్ ఏంటి అంటే 100 కోట్లు ఎలా కూడబెట్టాలి కాదు. అసలు ఈరోజు పని మారిస్తే నీకు ఎంత కావాలి అంత ఉందా నీ దగ్గర, యువర్ రిటైర్డ్. పని మానేయమని చెప్పట్లా, యువర్ రిటైర్డ్. ఆ మైండ్ సెట్తో పని చేయి, సో దట్ మీరు ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఆస్తులు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, కానీ రియలైజ్ అవ్వట్లేదు. ఇంత ఆస్తులో ఒక 15% తీసి పక్కన పెడితే కూడా నా రిటైర్మెంట్ అయిపోయింది. మీకు 20 కోట్లు ఆస్తుంది, 2 కోట్లు తీసి స్టేట్ బ్యాంక్లో పెట్టేసండి, నెలకి ₹1,00,000 పెన్షన్ లాగా తీసుకోండి, యువర్ రిటైర్డ్. జాబ్ అనేమని చెప్పట్లా, జాబు చేసుకోండి, ఈ పెన్షన్ పెట్టుకుంటే అప్పుడుంటే ధైర్యం వేరు. ఆఫీస్కి వెళ్తే దవే మీరు టీంని మేనేజ్ చేసేది కానీ మీ బాస్కి రెస్పాండ్ అయ్యేది కానీ మారిపోద్ది. ఎందుకంటే ఈరోజు వాడు ఆఫీస్ నుంచి వెళ్ళిపోమంటే టెన్షన్ లేదు కదా. ఈవినింగ్ కనుక పొరపాటున మీ బాస్ ఈరోజే లాస్ట్లో బాబు వెళ్ళిపోరంటే ఇంటికి ఫోన్ చేసి మూవీకి వెళ్దాం, నేను స్వీట్ బాక్స్ పట్టుకొస్తున్నా, బయట డిన్నర్ అని చెప్పొచ్చు. ఎందుకు? మీరు రిటైర్డ్. ఆ థాట్ లేనప్పుడు మీకు ఎంత ఆస్తున్నా టెన్షనే కదా. నెక్స్ట్ మంత్ ఎలా? ఇప్పుడు జాబ్ ఆగిపోతే నెక్స్ట్ మంత్ ఇన్కమ్ సాలరీ రాకపోతే ఎలా బ్రతుకుతానంటే ఉపయోగం లేదు కదా, మీకు ఎంత ఆస్తున్నా. సో ఆస్తి అంతా అమ్మి రిటైర్మెంట్ అవ్వమని చెప్పట్లా. అసలు రిటైర్మెంట్ అంటే అర్థం చేసుకోండి, ఎవరి మీద ఆధారపడకుండా ఏ పని చేయకుండా మీ లైవ్లీహుడ్కి సరిపడా ఒక ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటే యువర్ రిటైర్డ్. దట్ మే బీ త్రూ ఎఫ్డి, దట్ మే బీ టు రెంటల్ ఇన్కమ్, దట్ మే బీ టు వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అది సెట్ చేసుకొని యూ టెల్ యువర్ సెల్ఫ్ దట్ ఈరోజు నేను రిటైర్ అయిపోయాను డిక్లేర్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది లైఫ్ అక్కడ నుంచి. పని చేయొద్దని చెప్పట్లేదు, ఇంకా గొప్పగా చేయొచ్చు, ఇంకా ఎక్కువ డబ్బులు కూడా సంపాదించు. చాలామంది రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ సంపాదిస్తారు. మీరు రిటైర్డ్ పీపుల్ యాటిట్యూడ్ చూడండి, ఒక పెన్షనర్ యాటిట్యూడ్ చూడండి. మీరు ఎంత ప్రౌడ్గా ఉంటాడు. గట్టిగా ఎవరిని అడుగుతారు కదా, నడుస్తుందా ఓకేనా అంటే ఇంకా చిరాకు వచ్చింది అనుకో, ఏం మాడుతున్నారా, నువ్వు వస్తే పోషిస్తా, నీ ఫ్యామిలీని కూడా పోషిస్తారా, నాకు 70,000 పెన్షన్ ఉంది అంటారు. ఆ కామ్నెస్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రిటైర్మెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ గోల్ ఈజ్ రిటైర్మెంట్. అది ఎంత ఎర్లీగా అయితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ సమ్వన్. దానికి ప్లాన్ చేసుకోవాలి. కోట్లు, రిటర్న్స్ ఇవన్నీ వదిలేసేయండి. మీరు రిటైర్డే కాదు, అదే క్వశ్చన్, ఎప్పుడు రిటైర్ అవుతున్నారు, దాని గురించి పని చేయండి. అప్పుడు మీకు మీ శక్తి కూడా పెరుగుతుంది. నేను నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతున్నా ఎంత ఎనర్జీగా చేయొచ్చు నీకు తెలుసు కదా. ఈ మంత్ ఎండ్ రిటైర్మెంట్ వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు, వాడు రోజు డబ్బా పట్టుకుని హ్యాపీగా వస్తాడు, వాడు నవ్వుతూ వస్తాడు, నవ్వుతూ పోతాడు. ఎందుకంటే వాడు తెలుసు క్లారిటీ ఉంది. అది లేనివాడు ఎలా వస్తాడు, ఇంక ఇది తప్పదు కదా అని వస్తాడు. సో థింక్ ఆఫ్ రిటైర్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీకున్న సోర్సెస్ అన్నీ కూడదీసి చేసుకోండి. ఎర్లీ రిటైర్మెంట్ ఈజ్ మస్ట్. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంది లేదంట్లా, 70 ఏళ్ళు బతుతారు, 80 ఏళ్ళు బతుతారు, స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. 70 ఏళ్ళు బతుతారు, బతకరని కాదు, కానీ దాంట్లో 65 ఏళ్ళు పనిచేసి ఇంకో 15 ఏళ్ళు బతితే ఏం లాభం? 40 ఏళ్ళకు 45 ఏళ్ళకు లేదా అంటే ప్రతి ఒక్కరికి వేరు కదా, 50 ఏళ్ళకి పని ఆపేసి అక్కడ నుంచి నెక్స్ట్ 30 ఏళ్ళు ఎంజాయ్ చేయండి. అది రిటైర్మెంట్. అందరు ఫ్రెండ్స్ని కలవండి, అన్ని ఊర్లు తిరగండి. రిటైర్ అయితే తిరగచ్చు కదా, డబ్బులకు టెన్షన్ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా సార్. అది ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండండి, అదే రిటైర్మెంట్. ఎస్. ఎర్లీ రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, అసలు రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి లైఫ్ ఉండాలి, ముందుగానే ఎందుకు రిటైర్ అవ్వాలి అనే దానికి సంబంధించిన పూర్తి పూర్తి క్లారిటీ ఉన్న ఒక డిస్కషన్, ఒక అనాలిసిస్ ఇవాళ మీ ద్వారా నేను చేయగలిగాను సార్. మన ఆడియన్స్కి కూడా మీ ద్వారా చెప్పగలిగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.